దేవునికి స్తోత్రం. లూకా సువార్త 21వ అధ్యాయం 20 నుండి 3 వరకు, 20 నుంచి 23 వరకు చదువుదాం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడటం మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. చాలు. బైబిల్ కేవలము ఆశీర్వాదాల, దీవెనల, వాగ్దానాల గ్రంథము మాత్రమే కాదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ హెచ్చరికల గ్రంథము కూడా అన్న సంగతి అనేక మంది క్రైస్తవులు ఈ కాలములో విస్మరిస్తున్నారు. ఈ కాలములో చాలా ప్రాముఖ్యముగా ఏ వచనాల పట్ల దేవుని ప్రజలు దృష్టి మళ్లించాలో, ఏ విషయాలను ధ్యానములో తీసుకోవాలో, ఆ విషయాలను పూర్తిగా విస్మరించి విడిచిపెట్టేస్తున్న దినాలు. అందుచేత అనేక మంది క్రైస్తవులు ప్రమాదపు అంచున ఉన్నారన్న సంగతి అర్థమవుతుంది. మనం దారిలో ప్రయాణమైపోతున్నప్పుడు, కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నప్పుడు దారిలో అనేకమైన ఆకర్షణీయమైన పోస్టర్లు, హోర్డింగ్ బోర్డులు కనిపిస్తాయి. వ్యాపార సంబంధమైన బోర్డులు కనిపిస్తాయి. అందమైన చీరల ప్రకటన కొరకు, యాడ్ కొరకు ఎవరో హీరోయిన్ చీర కట్టుకున్నది, కొత్త డ్రెస్ వేసుకొని కనిపిస్తున్న హోర్డింగ్ ఉంటుంది. డ్రెస్సుల పిచ్చున్న వాళ్ళు అవే చూసుకొని ఉంటారు. సినిమాలు పిచ్చున్న వాళ్ళు సినిమా పోస్టర్లు చూసుకుంటూ వెళ్తారు. బంగారం పిచ్చున్న వాళ్ళు బంగారం నగల యాడ్లు చూసుకుంటూ వెళ్ళిపోతారు. బిల్డింగ్లు పిచ్చున్న వాళ్ళు అందమైన బిల్డింగ్లు చూసి మురిసిపోతూ, సంతోషపడుతూ, అవాక్కైపోతూ చూస్తూ వెళ్తారు. దారిలో ఆకర్షణీయంగా కనిపించే ఈ బోర్డులు మాత్రమే కాకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, రెడ్ లైట్. ప్రభుత్వం జారీ చేసే హెచ్చరిక బోర్డులు ఉంటాయి. ముందు దారి రిపేర్లో ఉంది, దారి మళ్లించండి, ఇటువైపు లెఫ్ట్ సైడ్ నుంచి కట్ చేసుకోండి అని. ముందుకెళ్ళకండి, ప్రమాదము, అక్కడ బ్రిడ్జ్ పగిలిపోయి ఉంది, కల్వర్ట్ వర్షాలకి కొట్టుకెళ్ళిపోయింది, అక్కడ ముందుకెళ్ళకండి, ఇలా కిందకి దిగి వెళ్ళండి అని ఉంటుంది. దారి మళ్లించండి, టేక్ డైవర్షన్ అనే బోర్డు ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే వన్ వే అని, వన్ వే రూట్ ఒకటి ఉంటుంది, ఒకవైపుకే నడపాలి, అట్నుంచే బండికే తప్ప ఇట్నుంచి వెళ్ళే బండికి ఇక్కడ దారి లేదు, దానికి వేరే దారి ఉందని బోర్డు ఉంటుంది. మనం ఆకర్షణీయమైన ఇవన్నీ చూసుకుంటూ అవసరమైన హెచ్చరిక బోర్డులు చూడకపోతే మనం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఆర్టీఓ వాళ్ళకి పట్టబడి చలాన్లు కట్టే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది, లేకపోతే ఏదో యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అడిగే మొదటి విషయం ఏంటంటే, అక్కడ బోర్డు ఉంది, మీరు చూడలేదా అంటాడు. మీరు లేదండి, సినిమా పోస్టర్ చూసుకుంటూ వెళ్తామండి. అది నీ తప్పది. నీకు ఆకర్షణీయంగా కనిపించిందని వాటి మీద చూస్తావా? దారిలో వెళ్తున్నప్పుడు హెచ్చరిక బోర్డులు చూస్తావా?
ప్రమాదంలో పడకూడదు, చలాన్లు కట్టకూడదు, ఫైన్లు పడకూడదు, జరిమానాలు కట్టే పరిస్థితి రాకూడదు, ప్రమాదాలు జరగకూడదు, నా వల్ల ఇతరులకి ప్రమాదం జరగకూడదు, ఇతరుల వల్ల నాకు ప్రమాదం జరగకూడదు అని అనే 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 భావన ఉన్నవాళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ ఆ బోర్డులు చూసుకుంటూ, ఆ హెచ్చరిక బోర్డులు చూసుకుంటూ వెళ్తారు. అలాగే ఈ ఆత్మీయ యాత్రలో దేవుడు అనేకమైన దీవెనలు, వాగ్దానాలు చేసినప్పటికీ మనకి బైబిల్ గ్రంథంలో అనేకమైన హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాడు. అదేంటో కానీ ఆ హెచ్చరిక బోర్డులు ఈ కాలంలో క్రైస్తవులు ఎవరూ చూడటం లేదు. చాలా వెనకబడి ఉన్నారన్న సంగతి అర్థమైపోతుంది. కానీ జనాలకి అర్థమైనా అర్థం కాకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆ బోర్డు ఉండనే ఉంటుంది, ప్రమాదం ఉండనే ఉంటుంది. హెచ్చరికను చూచి దారి మళ్ళించుకుంటే, దారి మార్చుకుంటే, మార్గాలు త్రిప్పుకుంటే బాగుంటుంది. కానీ చాలామంది ఈ రోజున తమ పద్ధతులు మార్చుకునే పరిస్థితుల్లో కనబడటం లేదు. అవన్నీ మారాలి అంటే ఒకే ఒక్క అవకాశం ఉంది. ప్రజలు విభ్రాంతి నొందినట్లుగా, నివ్వెరపోయి ఉన్నట్లుగా, షాక్ అయిపోయేలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏదైనా ఎదుర్కొంటేనే కానీ మారరు. ఒక లెక్క ప్రకారం 2020లో వచ్చిన కోవిడ్తోనే క్రైస్తవ సమాజం మారిపోయి ఉండాల్సి ఉండేది. జనులు ఇక లోకం వైపు చూడడం మానేసి పైనున్న వాటిని వెదికే పరిస్థితిలోనికి రావాల్సి ఉండేది. లేదు, 2 సంవత్సరాల కోవిడ్ తర్వాత నెమ్మదిగా అన్నీ సర్దుకుందని మరలా కొబ్బరి నూనె సీసాలు, కర్చీఫ్లు, కడుపు నొప్పులు, నడు నొప్పులు, తలనొప్పులు, దీవెన ప్రసంగాలు మళ్ళీ నెమ్మదిగా స్టార్ట్ అయిపోయినాయి. ఒకసారి 2 సార్లే దేవుడు అవకాశం ఇస్తాడు. ఒకసారి 2 సార్లే ప్రేమతో చెప్తాడు, ఒకసారి గద్దించి చెప్తాడు, రెండోసారి, మూడోసారి దెబ్బలే. మూడోసారి దెబ్బలే డైరెక్ట్. ఎవరికైనా అంతే. ప్రపంచ ప్రజలు కని విని ఎరుగని ఘోరమైన దినాలు రాబోతున్నాయి ప్రియులారా. ఎలాగుంటాయి అవి, ఎలా గుర్తుపట్టాలి వాటిని అన్నప్పుడు మనం చదివిన లేఖన భాగంలో చూస్తే లూకా సువార్త 21 చదువుదాం ఒకసారి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమయ్యున్నదని తెలుసుకొనుడి. ఏమవుద్దంటే యెరూషలేము, ప్రకటన గ్రంథం చెప్తుంది, ప్రసిద్ధి నొందిన పట్టణము 3 ముక్కలాయెను. ఏంటనుకుంటు, ఇప్పుడున్న యెరూషలేము యొక్క పరిస్థితి ఏంటనుకుంటున్నారు? 2023 సంవత్సరంలో జూన్ నెల 27వ తారీఖు నుంచి అనుకుంటా, వెస్టర్న్ వరల్డ్, పాశ్చాత్య అమెరికా లాంటి దేశాల్లోని క్రైస్తవులందరూ ఇజ్రాయేలు రక్షణ కొరకు ప్రార్థన అని 21 రోజులు ఉపవాసం ప్రకటించారు. జూన్ 27న. అక్టోబర్ 7వ తారీఖున భయంకరమైన యుద్ధం మొదలైంది హమాస్ తోటి. అనేక మంది యూదులు చంపబడ్డారు, అనేక మంది నిర్బంధించబడ్డారు, కిడ్నాప్ చేయబడ్డారు. అక్టోబర్ 7వ తారీఖున మొదలైన ఆ యుద్ధము ఈ రోజు వరకు కూడా ఆగలేదు.
పాశ్చాత్య దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ఉన్న క్రైస్తవులే భ్రష్టులైన పరిస్థితుల్లో యూదుల కొరకు ప్రార్థన చేసే అర్హతలో ఉన్నారా? క్రైస్తవులకే రక్షణ లేదు. క్రైస్తవులే గేసు స్వలింగ సంపర్కులై ఉన్నారు. అక్కడ క్రైస్తవులే 2 నెలలకు ఒకసారి పెళ్లి చేసుకొని మార్చుకొని మళ్ళీ ఇంకొక వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. దరిద్రమైన తుచ్చమైన కోరికలు అలవాట్లతో నిండిపోయి ఉన్నారు. దేవుని భయము, దేవుని హెచ్చరిక, సిద్ధపాటు అనేవి ఏవి లేకుండా భ్రష్ట సంతానముగా ఉన్న పరిస్థితులు అమెరికా. దాని మీదకు కూడా ఒక భయంకరమైన నాశనము పొంచి ఉన్నదని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ప్రకటన గ్రంథం కూడా తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథములో ఐరోపా దేశాల పేర్లు ఉన్నాయేమో కానీ అమెరికా దేశం పేరైతే లేదు. మరి దాని అర్థం ఏంటంటే అమెరికా పతనమైపోవడం ఖాయం. అతి దారుణమైన భూకంపం పొంచి ఉన్నది అంటున్నారు శాస్త్రవేత్తలు అమెరికా కోసం. అతి ఘోరమైన సునామీ పొంచి ఉన్నది రెండోది. మూడోది చాలా భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్, ఉగ్రవాద దాడి కనిపెడుతుంది వాళ్ళ కోసం. సొదొమ గొమొర్రాలో ఉన్న పాపాలు కూడా అంత లేవేమో, అంత దారుణంగా ఉండేది అమెరికా ఒక టైంలో. అప్పుడు దైవజనులు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ప్రార్థన చేశారు, ప్రభువా ఈ దరిద్ర దారుణమైన మనుషులను చూస్తుంటే నీకేం అనిపించట్లేదా? నీవు గాని వీళ్ళను శిక్షించకపోతే సొదొమ గొమొర్రాకి క్షమాపణ చెప్పుకోవాలి అని ప్రార్థన చేశారంట ఆయన. నువ్వు వీళ్ళని శిక్షించకపోతే వాళ్ళకంటే వీళ్ళు దారుణంగా ఉన్నారు కదా, వాళ్ళనే అగ్నితో కాల్చినావు కదా, మరి అంతకంటే ఘోరంగా ఉన్న వాళ్ళకి వీళ్ళు హెచ్చరిక కానీ గద్దెంపు కానీ శిక్ష కానీ చేయవా? అలాంటప్పుడు సొదొమ ఒకసారి చెప్పైతే అన్నాడంట ఆయన ప్రార్థనలో. ఆ ప్రార్థన చేసిన కొన్ని నెలలకి 20 hours దాడులతో పడిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయి ఘోరమైన ఉగ్రవాద దాడి, ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయే నివ్వెరపోయే దాడి సంభవించింది. ఎంత శ్రేష్టమైన సువార్థికులో ఆ దైవజనులు. ఈ ప్రార్థన చేయడం వల్ల అంతే గొప్ప ప్రవక్త అనిపించుకున్నాడు ఆయన. నిజంగా దుష్టుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తారా ఎవరైనా? మారాలని ప్రార్థన చేస్తారు కానీ యెరూషలేము నాశనము దగ్గర పడింది ప్రియులారా. యెరూషలేము కొరకు ప్రార్థన చేయమని పాత నిబంధనలో దావీదు తన కీర్తనలో రాసి పెట్టాడని మామూలుగా బాధ్యతతో మనం ప్రార్థన చేస్తాం కానీ మన లక్ష్యం అది కాదు. ఆ పరిచర్య దేవుడు మనకివ్వలేదు. యూదులకు ఇప్పుడు రక్షణ రాదు. వాళ్ళకి రక్షణ రావాలి అంటే 2 సాక్షులు రావాలి. ఆ 2 సాక్షులు రావాలంటే ముందు అబద్ధ క్రీస్తు రావాలి. అబద్ధ క్రీస్తు బయలుపడాలంటే ముందు సంఘం వెళ్ళిపోవాలి. చాలా జరగాల్సిన కథ చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళ రక్షణ కోసం ఇప్పుడు ప్రార్థన చేయండి. మన రక్షణ కోసం మనం ప్రార్థన చేసుకోవాల్సిన దినాలు ఇవి. మనకే మారు మనసు పోయింది, మనకే రక్షణ పోయింది, రక్షణ కోల్పోయారు చాలామంది క్రైస్తవులు. తెలీదు, ఆ విషయం తెలియదు వాళ్ళకి. ఇది ప్రమాదకరమైన పాయింట్ ఏంటంటే క్రైస్తవులు అనేకులు రక్షణ కోల్పోయారు. ఇంకా సగం మంది క్రైస్తవులు రక్షణ పొందనే లేదు. అందుకే ఎత్తబడేది చిన్న గుంపు అంటుంటాం. కొందరే, గుర్తుపెట్టుకోండి, రాకడలు ఎత్తబడే గుంపు కొందరే. మత్తయి 22
13. కొందరే అన్నమాట రౌండ్ చేసుకోండి మీ బైబిల్స్లో. ఈ సువిశాలమైన క్రైస్తవ సమాజంలో 22 మత్తయి సువార్త 22:13. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. 14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏర్పాట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది? కొందరే. మీరు ఏర్పాటు చేసుకున్నారా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడిన వారు కొందరే. మత్తయి సువార్త 7:13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. జీవమునకు పోవు ద్వారము ఇరుకును సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు ఎంతమంది? కొందరే. గమనించండి, ఆ పాయింట్ గమనించండి. కనుగొనువారే కొందరు. కనుగొన్నాక ఆ దారిలో నడవడానికి సమర్పించుకునేవాడు ఇంకా కొందరే. లూకాసు వార్త 13:23. లూకాసు వార్త 13:23. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు గాని వారి వలన కాదు మీతో చెప్పుచున్నాను. చూడండి, అతను అడిగిన క్వశ్చన్కి ప్రభు ఇచ్చిన జవాబేంటి? రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఎందుకలాగా అనంటే ప్రభు అంటాడు, రక్షణ మార్గములో నడవాలి అంటే ఆ ద్వారమే ఇరుకు, ఆ దారి కూడా ఇరుకే. అందులో ప్రవేశింప పోరాడు వాళ్ళు తక్కువ ప్రియులారా. ఎందుకు అంటే అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ లోపల తొంగి, అమ్మో ఇలాగుందా దారి, అంత ఖచ్చితంగా అంటే కష్టం, అంత ప్రతిష్ట అంటే అవదలేండి, అంత పరిశుద్ధం అంటే మాకు వల్ల కాదులేండి, అంత వేరుపడ అబ్బే మా వల్ల కాదు. ప్రవేశింప చూతురు కానీ అనేకుల వలన అది కాదు. అందుకనే కొద్దిమంది మిగిలేరు. మొదటి పేతురు పత్రిక 3:18-19. దేవుని చిత్తం అలాగున్న ఎడల 19 చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యుద్ధకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మళ్ళీ ఇక్కడ ఆ మాట అన్నాడు, ఓడ పెద్దదే కానీ రక్షింపబడింది కొందరే, అనగా డీటెయిల్ చెప్పేశాడు. 8 మందే. ఆ కొందరంటే ఇంకెంతమంది అనుకునేరు. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? కొందరు అన్నమాట గుర్తుపెట్టుకోండి. అనేకులు ట్రై చేస్తారు, వాళ్ళ వల్ల కాదు. పిలువబడిన వాళ్ళు అనేకులు, చాలా మందిని పిలిచాడు కానీ అందరి వల్ల కాదు అనేది పాయింట్ ఇక్కడ. హెబ్రీ పత్రిక 4:6. హెబ్రీ పత్రిక 4:6. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయముగా. కాగా కొంచెం పైనుంచి చదువుతారా? 5వ వచనం నుంచి. ఇదియును గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము కనుగను. ఎన్నో లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరినా వారు దారిలోనే దేవునికి కోపం పుట్టించారు గనక, మిమ్మల్ని తీసుకెళ్ళను అక్కడికి, ఆ విశ్రాంతిలోకి నేను తీసుకెళ్ళను అక్కడికి,
మీరు విశ్రాంతిలో నా విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు తిట్టాడంట. ఈ లెక్కన అందరూ కాదు, కానీ ఎవరో కొందరు మాత్రమే విశ్రాంతిలో ప్రవేశిస్తారు అన్న మాట స్థిరపరచబడుతుంది అక్కడ. ఎవరో కొందరే, అందరూ అనుకునేరు. ఎందుకు అంటే ఈ మార్గము అందరి వలన సాధ్యమయ్యేది కాదు ప్రియులారా. ఇంచుమించు 80 లక్షల మంది ఉన్నట్టున్నారు యూదులు. అందరూ రక్షించబడతారా? అందరూ అనే మాటకి మీరు వేరేగా అనుకోకండి. అందరూ అంటే అందరూ అనుకునేవారు. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు అందరూ అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏర్పాట్లు ఉన్న వాళ్ళు అందరూ మాత్రమే. ఎవరు అందరూ అంటే శేషము. ఎంతమంది వాళ్ళు అంటే 144. గోత్రానికి 12,000 చొప్పున, అంతే. అది వాళ్ళ ప్రార్థనో, వాళ్ళ గొప్పతనమో, వాళ్ళ ప్రతిష్టో కాదు, అబ్రహాముతో చేసిన నిబంధన వలనని. అది కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముతో చేసిన నిబంధన వలన యూదులు అనేకులు ఉన్నా కొందరే. 9:27 రోమాపత్రిక చదవండి సార్. రోమపత్రిక 9:27. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను. ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక రేణుల వలె ఉండును. శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు నా చూడండి, వాళ్ళే శేషము రక్షించబడతారు. అది కూడా అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి. మరి క్రైస్తవులు అందరా? వీళ్ళు కొందరే. క్రైస్తవుల్లో కూడా ఒక శేషమే, ఒక భాగమే ప్రియులారా. యోవేలు గ్రంథము 2:32. యోవేలు గ్రంథము 2:32. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారుందురు. శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడును. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. శేషించిన వారే, వాళ్ళనే దేవుడు పిలుచుకోవడమే కాకుండా, ఏర్పాటు చేసుకోవడమే కాకుండా, వారు చివరి వరకు నమ్మకస్తులై ఉన్నారు గనుకనే ఆయనతో ఉన్నారట సియోను పర్వతం మీద. ఒట్టిగా నేనా? సభలకు వచ్చే 10,000 మంది జనం అంతా ఎత్తబడే బ్యాచ్ ఏం కాదు. యేసు ప్రభు వెనకాల ఉన్న జనసమూహం అంతా పొద్దున మాట్లాడుకున్నాం కదా. అందరూ కాదు, చూడ్డానికి జనసమూహం కనిపించారు. మైటీ రివైవల్ అనుకున్నారు. వావ్, గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి అనుకున్నారు. వాళ్ళందరూ వావ్, గొప్ప ఉద్యమం వచ్చేసిందనే భావించారు. అది ఉద్యమం కాదు. ఎక్కడొచ్చింది ఉద్యమం? పెంతెకోస్తు దినమున వచ్చింది. ఎంతమంది ఉన్నారు అక్కడ? 120. పొద్దున అనుకున్నాం చూసారా, సుమయోను, అన్న, అరమెత్య యోసేపు, సమరయ స్త్రీ, పొట్టి జక్కయ్య, రక్తస్రావం గల స్త్రీ, స్వస్థత పొంది తిరిగి వచ్చిన కుష్ఠరోగి, ఇలా లెక్కేసుకొని చూడండి ఒక్కసారి మీరు. వాళ్ళే ఉన్నారు ఆ బ్యాచ్లో. ఆ 120 మందే ఒరిజినల్, వాళ్ళే సంఘం. మరి వెనకాల యేసయ్య వెనకాల జనసమూహం ఉన్నారు కదా. అందరూ కాదు, శేషమే. ఈ వర్తమానాల ప్రయత్నం ఏంటంటే ఆ శేషములో మీరు నేను ఉండాలనేదే ప్రయాసం. ఇదంతా అదే ప్రార్థన, అదే వేదన, అదే రోదన, అదే హెచ్చరిక ప్రియులారా. నేను ఆ గుంపులో ఉండాలి ప్రభువా. మరి ఆ కొందరు ఎలాగుంటారు? లోకం వైపు చూడరు, పైకే చూసుకొని ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. లెబనోను దేశము నుండి
తమ ప్రజలను వెనక్కి రమ్మని పిలుస్తుంది రష్యా, అమెరికా. ప్రపంచంలో పలు దేశాల్లో మిలిటరీ సైన్యముగాను, ఉద్యోగస్తులుగాను, లేకపోతే ఎంబసీలో జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అమెరికా దేశము, రష్యా దేశము, ఈ భారీ అగ్రరాజ్యాలు బ్రిటన్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సైలెంట్గా వాళ్ళకి కబురు పంపి వచ్చేయండి రాబాయ్ అని పిలుస్తున్నాడు. మ్యాటర్ చెప్పట్లేదు, ప్యాక్ చేసుకుని వచ్చాడు. ఎందుకు ఎవ్వరికి తెలియదు. ఒక విషయం అర్థమవుతుంది, భయంకరమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రతి దేశము ఇతర దేశాలలో ఉన్న తమ వారిని కాపాడుకునే పనిలో ఉన్నారు. మనకి ఇవన్నీ తెలియదు. అమెరికాలో జాబులతో తుర్రుమని పారిపోయే రకం మనం. మనకి అమెరికా ఏదో ప్రార్థన చేసి పంపించాను, ఎప్పుడు నెత్తి మీద బాంబు పడుతుందో ఎవరు తెలియదు. అక్కడ మనకి ఇవన్నీ చెప్పరు వార్తల్లో. కొత్త సినిమాలు రిలీజ్ అయినాయి, క్రికెట్, IPL, వరల్డ్ కప్, కొత్త సినిమా. ఈ సినిమా ఎన్ని కోట్లు సంపాదించింది, ఆ సినిమా ఎన్ని కోట్లు సంపాదించింది, వీళ్ళు ఎన్ని అవార్డులు సంపాదించింది, వాళ్ళు ఎన్ని అవార్డు. ఈ సోదే మన మీడియా అంతా ఈ సోద్తో నింపబడిపోయి ఉంది. ఇతర దేశాలు వచ్చేయండి పరిస్థితులు బాగోలేవని పిలుస్తున్నారు. ఏ దేశములో క్షేమము, ఏ దేశములో సమాధానము లేని ఈ కాలములో మీరు సమాధానాన్ని కనిపెడుతున్నారా? ఈ అల్లకల్లోల పరిస్థితుల్లో శాంతి సమాధానకరమైన వార్తలే లేవు. ఇర్మియా గ్రంథం 8:11, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. సమాధానము లేని సమయమున, సమాధానము లేని సమయమున, సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదు. అది పైపైన మాత్రమే. చూడండి, ఆత్మలు దెబ్బతినున్నాయి. మన ఆత్మల ఆత్మీయ జీవితము దెబ్బతిని ఉంటుండగా దేనికి, ఏ గాయానికి రాస్తానంటే ఆయింట్మెంటు? పై గాయానికే. స్వస్థత, మంచి బట్టలు దేవుడు ఇవ్వాలి, మంచి ఇల్లు దేవుడు ఇవ్వాలి, నేను ఆర్థికంగా బలపరచాలి. ఆత్మీయ జీవితాలేమో సర్వనాశనం అయిపోయాయి. మందిరము పాడై ఉండగా సరంబి వేసిన గృహాలు కట్టుకొని మురిసిపోతున్నారు. గాడ్స్ బ్లెస్సింగ్స్ అనుకుంటా. పైపైనేనా, లోపల వద్దా? పైపైనేనా? తోటమాలి అంటాడు, వీళ్ళు ఫలించాలంటే ఇట్లా కాదండి, నేను లోతుగా త్రవ్వి అక్కడ ఎరువు వేస్తున్నాడు. ఎక్కడ ఎరువు? వాగ్దానాలు, ఆశీర్వాదాలని శరీరం కొరకేనా? లోపల తవ్వి ఆత్మీయ జీవితం ఎలాగుందో చూడండి ఒక్కసారి. మనస్సాక్షి పవిత్రంగా ఉందో లేదో చూసుకోండి ఒక్కసారి. అబ్బే, అన్ని ఆశీర్వాదాలు శరీరానికే, మరి పరలోకం వెళ్ళేదేంటి? శరీరమా? దాన్నే పంపించేటట్టున్నారు. ఆత్మలు ఇక్కడే తిరుగుతుంటాయి దెయ్యాల్లాగా. గుర్తుపెట్టుకోండి ఈ మాట. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు, అబ్బే దానికి రోజులు లేవు. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి రోజు. హల్లెలూయా. దాని నాశనము సమీపించిందని గుర్తుపెట్టుకోండి. యెరూషలేము దండ్ల చేత ముట్టబడడం అంటే ఏంటి? యుద్ధాల కోసం. అంటే సిరియా అంటాడు, యుద్ధం అంటాడు. అంటే ఇరాకు లేస్తున్నాడు ఇరాన్, ఇజ్రాయెల్ మీద. అంటే లెబనాన్లో హౌతీ తీవ్రవాదులు ఎవరు? లెబనాన్ తీవ్రవాదులు. లెబనానా, యెమెనా? ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తీవ్రవాద సంస్థ ఉంది. ఎంత తెలివంటే డైరెక్ట్ లెబనాన్ ప్రభుత్వం కనుక వాళ్ళ మీద బాంబు వేస్తే ఐక్యరాజ్య సమితిలో జవాబు చెప్పుకోవాలి. అందుకే ప్రతి దేశం ఏం చేసిందంటే ఈ సిరియా, లిబియా, లెబనాన్, జార్డన్, ఇరాక్, ఇరాన్, టర్కీ, రష్యా కూడా. రష్యా పూర్తిగా ప్రత్యక్షంగా ముందుకు రాలేదు. చైనా, నార్త్ కొరియా, క్రైస్తవ వ్యతిరేక దేశాలన్నీ ఇంచుమించు
వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఉగ్రవాద సంస్థను తయారు చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి చెవిలో వెళ్ళి దాడి చేసేయండి మీకు మాకు సంబంధం లేదు, మేము చెప్పదా మీరు దాడి చేయండి. వెనకాల సపోర్ట్ చేస్తుంది వాళ్ళే. ప్రతి దేశం, ఇజ్రాయేలు చుట్టూ ఉన్న ప్రతి దేశం, సుడాన్, మీకు చెప్పడానికి టైం లేదు కానీ ఆ యెహెజ్కేలు గ్రంథం 38 అధ్యాయములు ఉన్న దేశాలన్నీ ఇవే. వాళ్ళందరూ కలిస్తేనే గోగు మాగోగు. రష్యా ఒకటే అనుకుంటున్నారా మీరు? రోషు అన్నందుకు దానికి ఒకదానికి అర్థం తెలుసు మనకి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ యెహెజ్కేలు 38 అధ్యాయంలో ఉంది. ఆ దేశాలకు అధిపతి అయిన గోగు అంటాడు. ఒకడే, ఆ దేశాలందరికీ ఒకడే అధిపతి, వాడే దాడి చేస్తున్నాడు. అంటే రష్యా కాదు అక్కడ. ఈ గోగు ఒక స్పిరిట్, ఇజ్రాయేలు మీద దాడి చేసే ఒక దురాత్మ. వీళ్ళందరూ చుట్టుముట్టున్న దినాలు ఇవి. ఒక లెక్క ప్రకారంగా అక్షరార్థముగా గనుక ఆ లేఖనాన్ని ధ్యానిస్తే లూకాసు వార్తలోనిది, క్రీస్తు శకం 70లో కూడా ఇదే జరిగింది. మరలా ఈరోజు ఇదే జరుగుతుంది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడి ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దానికి రోజులు ఇంకా చెల్లిపోయాయి అని అర్థం. దానికి రోజులు దగ్గర పడ్డాయి అని అర్థం. ఎలాగా? దాని నాశనము అంటే పెద్ద బాంబు వచ్చి పడుతుందని కాదు, అబద్ధ క్రీస్తు వచ్చేస్తున్నాడు అని అర్థం. వాడు వచ్చాడు అంటే వాడితో వీళ్ళు నిబంధన చేసుకుంటారు అని అర్థం. ఎప్పుడైతే నిబంధన చేసుకుంటారో ఖచ్చితంగా 606 ముద్ర అనేకులు యూదులు తీసేసుకుని సంబరపడిపోతారు అని అర్థం. అనేకులు అబద్ధ క్రీస్తుని నమ్ముకున్నప్పుడు వాళ్ళలో ఒక శేషం మాత్రమే దేవుడే రక్షించుకుంటాడు తన ముద్ర వేసుకొని. ఆ సంఖ్యయే 144,000. వాళ్ళను కూడా కాపాడేది ఎవరు అంటే ఆ ఇద్దరు సాక్షులే హెచ్చరిక చేసి వాళ్ళని కాపాడుకుంటారు. దేవుడు తన ముద్ర వేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ ఇద్దరు సాక్షుల సాక్ష్యాన్ని వింటారు. ఈరోజు సంఘ సాక్ష్యము యూదులు వినట్లేదు. క్రైస్తవులంటే పరమ అసహ్యం వాళ్ళకి. కానీ యుద్ధాలు వస్తే ఎవరి సహాయం కావాలి? క్రైస్తవ దేశాల సహాయం కావాలి. మీరు తిరగడానికి వెళ్తే యేసు ఇక్కడ పుట్టాడని చూపిస్తారు, కానీ యేసు ప్రభుని నమ్మరు. యేసు ప్రభు ఇక్కడ తిరిగాడని చూపిస్తారు, కానీ యేసు ప్రభుని నమ్మరు. యేసు ప్రభు ఇక్కడ తాగాడని చూపిస్తారు, కానీ యేసు ప్రభుని నమ్మరు. యేసు ప్రభు ఇక్కడ సమాధి చేయబడ్డాడని చూపిస్తారు, కానీ యేసు నమ్మడు. అక్కడ యేసు ప్రభు లేకపోయినా యేసుని నమ్మరు. ఎందుకు? ఇజ్రాయెల్ దేశం అంతా ఈ టూరిజం మీదనే, జీడిపి మీద బతుకుంది. పూర్తి వేషధారణ. శిక్షించడా దేవుడు? శిక్షించడా? యేసును నమ్మకపోతే మొదట యూదుడైనను గ్రీసు దేశస్థుడైనను శిక్ష పడాల్సిందే. లెక్కేనండి. యేసు నమ్మకపోతే అన్ని జనులకి ఎంత తీర్పో, యేసునందున విశ్వాసం ఉంచకపోతే యూదులకు కూడా అంతే తీర్పు. ప్రస్తుతానికి ఈ రోజున యూదులకి అన్ని జనులకి దేవుడు తేడా ఏం చూడట్లేదు. ఎందుకంటే ఈరోజు లెక్క సంఘముదే. స్తోత్రం చెప్పండి ఒకసారి. జనుడైనా యేసు నమ్మాలి, మార్మస్ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందాలి, సంఘంలో చేర్చబడాలి. యూదుడైనా మార్మస్ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందాలి, సంఘంలో చేర్చబడాలి. అప్పుడు సంఘంలో చేర్చబడితే యూదా క్రైస్తుడు వేరు, అన్యజనుడైన క్రైస్తుడు వేరు. క్రైస్తవుడే. ఒకటే మాట. నువ్వు ఏ జాతి అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, ఏ దేశం అయితే ఏంటి, ఏ భాష అయితే ఏంటి, ఏ గోత్రం అయితే ఏంటి, యేసు రక్తముతో కడగబడితే దేవుని బిడ్డ మాత్రమే అక్కడ. యూదుల రక్షణ చాలా గొప్పది, అన్యజనుల రక్షణ చాలా చిన్నదా? అలాగనుకుంటున్నారా మీరు? లేదు. వాళ్ళ నాశనము దగ్గర పడింది. మీకు విషయం తెలుసా? 2024 ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖుకి
22 నుంచి 25 అనుకుంటా, యూదుల పస్కా పండుగ. మన గుడ్ ఫ్రైడే మార్చిలో ఉందనుకుంటారా, వాళ్ళ లెక్క వేరులే. ఏప్రిల్ 22 గుర్తుపెట్టుకోండి డేట్. ఆ రోజున ఒక గొప్ప కార్యం చేయబోతున్నారు యూదులు. ఏమిటి అనగా, 3వ మందిరమును కట్టడానికి గాను, 3వ మందిరం కట్టాలన్నా, ఆ 3వ మందిరాన్ని ముట్టాలన్నా, ఆ 3వ మందిరంలో ప్రవేశించాలన్నా ఇశ్రాయేలులు అందరూ, ఆ జాతి వాళ్ళందరూ పవిత్రపరచబడాలి. తర్వాత మీరు చదువుకోవచ్చు సంఖ్యాకాండం 19వ అధ్యాయం. వాళ్ళు అపవిత్రులుగా మందిరం దగ్గరికి రాకూడదు, అపవిత్రులుగా మందిరంను ప్రవేశించకూడదు. శుద్ధీకరణ జరగాలి, శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే, ఎర్రని పెయ్యిని బలిచి దాన్ని బూడిద చేసి, ఆ బూడిదను తమ మీద ఆ నీళ్ళలో కలిపి ఆ నీళ్లను చల్లుకుంటే అప్పుడు యాజకులను ఇశ్రాయేలు సర్వ సమూహమును పవిత్రులవుతారు. 7 రోజుల కార్యక్రమం అది. ఆ 7 రోజుల కార్యక్రమంలో, సెరమనీలో 3వ రోజున పరిశుద్ధపరచుకోవాలి, 7వ రోజున పరిశుద్ధపరచుకోవాలి. అలా 7 రోజులు పరిశుద్ధపరచుకున్న తర్వాత అప్పుడు మందిర పని మొదలు పెడతారు. కాబట్టి మందిర పని జరగటానికి యూదా జనాంగం అంతా, ఇశ్రాయేలు జనాంగం అంతా, ఇజ్రాయెల్ దేశం అంతా పరిశుద్ధపరిచే కార్యక్రమం జరపాలి. మరి జరపాలంటే ఏం కావాలి? ఎర్రని పెయ్యి కావాలి. విచిత్రం ఏంటంటే, గత 2000 సంవత్సరాలుగా ఎర్రని పెయ్యి పుట్టలేదు అక్కడ. కానీ 2.5 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో ఒక యూదుని ఇంట్లో 5 ఎర్రని పెయ్యిలు పుట్టాయి. వాళ్ళు వెంటనే ఇశ్రాయేలు యూదుల మత గురువులకి ఫోన్ చేసి చెప్పారండి ఇది పరిస్థితి అంటే. వెంటనే ఆ 5 ఎర్రని పెయ్యిలను ఫ్లైట్లో వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. 2 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఆ 5 ఎర్రని పెయ్యలు ఏదైతే ఉన్నాయో, అంటే ఎర్రని దూడలండి, ఆడదూడ అనుకుంటా పెయ్యి అంటే, వాటిని పర్యవేక్షణలో ఉంచారు. వాటిని మేపడమే కాకుండా భూతద్దం పెట్టి ఒళ్ళంతా చూస్తున్నారు. ఒక్క తెల్లని వెంట్రుక కానీ, ఒక్క నల్లని వెంట్రుక కానీ, ఒక్క మచ్చ కానీ, ఒక్క పొక్కు కానీ, ఒక్క రోగం కానీ ఏది ఉన్నా దాన్ని రిజెక్ట్ చేసేస్తారు, పక్కన తీసేస్తారు. అది ఫెయిల్ అనమాట, అది బలికి అర్హమైనది కాదు. కాబట్టి జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటున్నారు. ఆ 5లో 3 సరిపోతాయి వాళ్ళకి. కాబట్టి లెక్క ప్రకారంగా ఈ సంవత్సరము ఏప్రిల్ 22వ తారీఖున వాళ్ళు ఆ ఎర్రని పెయ్యిని బలిచి దాని బూడిదను తమ మీద చల్లుకొని పరిశుద్ధపరచుకొని 3వ మందిరం కట్టడానికి సన్నాహాలు చేస్తున్నారన్న సంగతి హమాసు వాళ్ళు తెలుసుకొని, ఆ హమాసు నాయకుడు అక్టోబర్ 7వ తారీఖున దాడి చేశాడు వాళ్ళ మీద. ఆ హమాస్ నాయకుడు మొన్ననే ఆ విషయం చెప్పాడు. మేము ఒప్పుకోమండి, వీళ్ళు మా మసీదుని పడగొట్టేస్తారు. అల్ అక్సా మాస్క్, సొలొమోను కట్టిన దేవాలయం పక్కన వాళ్ళకు మసీదు కట్టుకున్నారు. దాన్ని పడగొట్టేస్తారేమోనని భయానికి వాళ్ళ మీద దాడి చేస్తే ఇతర అరబు దేశాలన్నీ మాకు సపోర్ట్ చేస్తారని వాళ్ళు భావించి, తమకు సపోర్ట్ చేస్తారని భావించి దాడి స్టార్ట్ చేసేసారు. దానికి ధీటైన జవాబు ఇశ్రాయేల్ చెప్తుంది ఇప్పటికీ. ఓకే, ఎన్నాళ్ళు చెప్తాను ఆగండి. అన్నీ హిజ్బుల్లా కానీ, హౌతీలు కానీ, ఆఫ్రికా దేశంలోని బోకో హరామ్స్ కానీ, పాలస్తీనాలోని గాజాలోని హమాస్ కానీ, ఇవన్నీ ఉగ్రవాద సంస్థలే. వాళ్ళందరి పేర్లు చెప్పాను ఇందాక యెహెజ్కేలు గ్రంథంలో. పూతు అంటే లిబియా, పారసీకము అంటే ఇరాన్, తొగర్మా అంటే టర్కీ, రోషు అంటే రష్యా, మేషేక్ అంటే మాస్కో, కూషు అంటే సుడాన్. ఈ దేశాలన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మీద లేచిన దేశాలే ఇవన్నీ కూడా. దేశాల వారీగా వెళ్లకుండా వాళ్ళనున్న ఉగ్రవాద సంస్థలను ప్రేరేపిస్తున్నాయి.
వీటన్నిటి చూస్తే ఏమర్థం అవుతుంది? అబద్ధ క్రీస్తు వచ్చేస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? గుర్తుపెట్టుకుని ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవడపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. అంతం అయితే వెంటనే రాదు. జనము మీదకి జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. చాలు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వింటారు. రాజ్యంపై రాజ్యము, జనంపై జనము లేచి ఒకరినొకరు చీల్చేసుకుంటుంటారు. ప్రతి దేశము తమ పొరుగు దేశముతో ఏదో ఒక గొడవలో, ఏదో ఒక యుద్ధములో, ఏదో ఒక అన్రెస్ట్లో ఉంది ప్రియులారా. రష్యా ఉక్రెయిన్తో మొదలైంది, తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ అయింది 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మొదలైంది. ఇరాను పాకిస్తాన్, ఇరాను ఇజ్రాయెల్, రష్యా పోలాండ్, ఇప్పుడు స్వీడన్, ఇండియా పాకిస్తాన్ రెడీ అవుతుంది, ఇండియా చైనా రెడీ అవుతుంది, చైనా తైవాన్ రెడీ అవుతుంది. ప్రతి దేశము వరల్డ్ మ్యాప్లో చూడండి మీరు, ఈ రోజున యుద్ధం లేని దేశాలు ఏళ్లలో లెక్క పెట్టుకోవచ్చు, పెద్దగా ప్రాబ్లం లేదు. యుద్ధం లేని దేశాల్లో ప్రకృతి ప్రళయాలు ఉన్నాయి. ఏ దేశాలలో సమాధానము లేదు. ప్రకృతి ప్రళయాలు సృష్టించి నాశనం చేసేస్తున్నారు. పోయిన సంవత్సరం హవాయి ద్వీపంలో పట్టణం పేరు మర్చిపోయాను. ఆ పట్టణం ఇళ్ళు మొత్తం కాలిపోయినాయి. మొత్తం ఎందుకు కాలింది ఎవరికి తెలియదు. ఒక భయంకరమైన శాటిలైట్ నుంచి ఒక రేడియేషన్ లాగా పంపించి, విద్యుత్ తరంగాలు పంపించి కాల్చేశారు. మొత్తం కాల్చేస్తారండి. ఎందుకు ఇదంతా జరుగుతుంది? గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్తాను. ఇజ్రాయెల్ దేశం ఇప్పుడున్న యుద్ధంలో వాళ్ళకున్న ఆయుధాలు అయిపోతున్నాయి, వాళ్ళ బలం అయిపోతుంది, వాళ్ళ డబ్బు అయిపోతుంది. ఈ చిన్న దేశాలన్నీ అయిపోతున్నాయి. ఆర్థికంగా కుదరలు అయిపోతున్నారు, ఆర్థికంగా బలహీనం అయిపోతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలు పోరాడతారా ఒక పెద్ద దేశం, ఒక చిన్న దేశం? తద్వారా చిన్న యుద్ధాలకే తమ ఆయుధాలన్నీ అయిపోతే, మీ కొత్త ఆయుధాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు అయిపోతే, సడన్గా 3వ ప్రపంచ యుద్ధం అని ప్రకటించారనుకోండి, శాతం అవుతుందా జనాలకి? ఇప్పుడు చెప్పండి మీరు, కుదురుతుందా? ఉన్న ఆయుధాలేమో చిన్న యుద్ధాలకు అయిపోయింది. పెద్ద యుద్ధం అంటే వామ్మో అని భయపడతారు అందరూ. ఇప్పుడు అందరూ భయపడాలి, మమ్మల్ని కాదని చేతులు ఎత్తేయాలి, చచ్చిపోతాం బాబోయ్ అనాలి. అప్పుడు అబద్ధ క్రీస్తు రావాలి. మొదటి ముద్ర అదే. మొదటి ముద్ర ఏంటి? ప్రపంచ శాంతి. చెప్పండి ఏంటిది? దేనికోసం ప్రార్థన చేస్తున్నారు మీరు? మొదటి ముద్ర యుద్ధం కాదు, 3వ ప్రపంచ యుద్ధం 2వ ముద్రలో వచ్చింది. ప్రకటన గ్రంథంలోని 2వ ముద్రలో 3వ ప్రపంచ యుద్ధం అయినప్పుడు మరి మొదట ఏమొస్తుంది? అబద్ధ క్రీస్తు తెచ్చే ప్రపంచ శాంతి. ప్రపంచ శాంతి అని తేడు, ప్రతిపాదన తీసుకొస్తాడు. వాడు సలహాలు ఇస్తాడు, వాడు వచ్చి ఆఫర్స్ ఇస్తాడు, ఏమేం చెయ్యొచ్చో చెప్తాడు జనాలకి. గుర్తుపెట్టుకోండి మీరు. మనకి ఇంటికి వచ్చి వస్తువులు అమ్ముతారు చూసారు, సేల్స్ బాయ్స్ ఉంటారు కొంతమంది. ఈ కత్తులండి, కాయగూరలు కట్ చేసే కత్తండి, కత్తులండి, లేకపోతే ఫినాయిల్ అండి, యాసిడ్ అండి, లెట్రిన్ కడిగి యాసిడ్ అండి. వాళ్ళు వచ్చి మన ఇంటింటి తిరుగుతుంటారు. వాళ్ళు, మీకు విషయం తెలుసా, వాళ్ళు మనకి ఎదురుకుండా డెమో చూపిస్తారు. ఇది చూడండి, ఇది ఇలాగంటే అప్పుడు మొత్తం యాసిడ్ పైపు వస్తే ఆ టైల్ అంతా తెల్లగా అయిపోయింది, లెట్రిన్ కూడా అలా తెల్లగా అయిపోద్ది అంటాడు. ఈ కత్తి చూడండి, ఈ కత్తి ఎట్లా చేస్తే అలాగా కాయగూరలు, ఇన్ని కాయగూరలు మన ముందు కోసి పెడతాడు. ఆ డెమో చూపిస్తాడు, మనం మురిసిపోతాం, వెంటనే కొనేసుకుంటాం. ఇంటికి వెళ్తే అది పని చేయదు. అది ఎందుకు? వాడు చూపించేది ఒరిజినల్, మనం కొనుక్కునేది డూప్లికేట్. అదే టెక్నిక్ ఇక్కడ. వాడు చూపించే యాసిడ్, ఫినాయిల్ అవన్నీ ఒరిజినల్. అందుకే మన కళ్ళెదుట
బాగుంది అనిపిస్తుంది. మనం మాకు ఒకటి, మా పిన్ని వాళ్ళ ఇంటికి ఒకటి, మా అన్న వాళ్ళ ఇంటికి ఒకటి, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి ఒకటి, మనం కొనేస్తాం అందరికి. అవేం పని చేయవు. అబద్ధ క్రీస్తు చెప్పే ఆఫర్లు ఇలాగే ఉంటాయి. చూపిస్తే మాత్రం పరలోహంలాగే ఉంటుందేమో ప్రపంచం అనుకుంటాం. బాగుందండి అనిపిస్తుంది, కానీ వెనకాలంత కుట్ర, అంత డూప్లికేట్. ఈ యుద్ధాలన్నీ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. చేసి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పోరాడి 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 మీకంటే మేము తక్కువ కాదు, మీకంటే మేము తక్కువ కాదు, పోరాడి 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 ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంటే ఎవడికి ఓపిక ఉంటుంది చెప్పండి ఒకసారి. అప్పుడు ఆయా దేశాలన్నీ మొరపెట్టుకుంటారేమంటే, అయ్యా ఎవరినో చాపండి అయ్యా, అయ్యా 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 మా వల్ల కాదయ్యా, ఆయుధాలు అయిపోయినాయి అయ్యా, భోజనాలు లేవయ్యా, డబ్బులు లేవయ్యా, తిండి లేవయ్యా, సైనికులు చాలామంది ఆల్రెడీ చచ్చిపోయారయ్యా, ఇక కొత్తగా సైనికులు పంపించడానికి లేదయ్యా, ట్రైనింగ్ కూడా ఇవ్వలేని పరిస్థితి అయ్యా, ఎవడన్నా వచ్చి యుద్ధం ఆపండి అయ్యా, అయ్యా 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 అనుకుంటుంటే అప్పుడు ఒకడు దిగి వస్తాడండి, ఆ యుద్ధం ఆపేస్తాడు. అదే ప్రపంచ శాంతి. ఆ తెల్లని గుర్రం ఎక్కి వచ్చిన వాని చేతిలో విల్లు ధనుస్సు ఉండెను కానీ బాణము లేదు అంటాడు. అంటే ఏ ఆయుధం ఉపయోగిస్తాడు అంటే శాంతి అనే ప్రతిపాదనే. ఆయుధం అదొకటే, ధనుస్సు ఉంది కానీ విల్లు లేదు అంటే జనాల్ని పొడవడు వాడు, రక్తం కార్చడు వాడు, రక్తంతో చీల్చి చెండాడు వాడు, వాడి ఆయుధమే సమాధానం, తెల్లని గుర్రం, ప్రపంచ శాంతి రాబోతుంది. అది ఏసిచ్చిన ప్రపంచ శాంతి అయితే కాదు. మరి తెల్లని గుర్రం మొదటి ముద్రలో ప్రపంచ శాంతి అయితే 2వ ముద్రలో ప్రపంచ యుద్ధం. మరి చూసుకోండి, ప్లాన్ చూసుకోండి మీరు. దాని కొరకు ఈ చిన్న చిన్న యుద్ధాలు, ఈ ప్రకృతి ప్రళయాలు, ప్రతి దేశంలో ప్రభుత్వం అల్లకల్లోలం అయిపోవడం, ప్రభుత్వం లూజ్ అయిపోవడం, ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోవడం, జీడిపి ఫెయిల్ అయిపోవడం, ఆర్థికంగా కుదేలైపోవడం, ఆ దేశాలన్నీ అమ్మివేయబడడం, కోట్ల డబ్బుల అప్పులై పాలైపోవడం, ప్రభుత్వాలు చేతులెత్తేయడం, ప్రభుత్వ నాయకులు ప్రెసిడెంట్లు పారిపోవడం జరుగుతుంది. ఎందుకు? భూరాజులు, సహస్రాధిపతులు, మంత్రులు, గనులు వీళ్ళందరూ కొండ సందుల్లోకి బండ సందుల్లోకి వెళ్ళిపోయి పారిపోయారంటే వీళ్ళంతా. వాళ్ళు గుహల్లోకి పారిపోతే ప్రభు ఏమన్నాడు మనతోటి? యెరూషలేము దండ్ల చేత ముట్టబడినప్పుడు మీరు చూస్తే గనక యూదయలో ఉండువాడు కొండలకు పారిపోండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. వారు పారిపోయేది వేరు, మనం పారిపోయే స్థలం వేరు ప్రియులారా. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయమునందుటకు ఎవరి యొద్దకు పారిపోవుదురు? సహాయమునందుటకు ఎవరి యొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుంటారు? మీ డబ్బులు, మీ ఐశ్వర్యం, మీ ఇండ్ల కాగితాలు ఎక్కడ దాచుకుంటారో చూసుకోండి ఒకసారి నా వైపు. జపాన్లో సునామీ వచ్చినప్పుడు, 2004లో సునామీ వచ్చినప్పుడు 5 దేశాలు, 2004 సునామీ, హిందూ మహాసముద్రంలోని సునామీ. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు తెలుసా? ఇది 2024 కదా, అది 2004, ఇది 24. హిందూ మహాసముద్రంలో 2వ భారీ సునామీ రాబోతుంది. ఈసారి 5 దేశాలు కాదు, 9 దేశాలు మునిగిపోతాయి, ప్రభావితం అవుతాయి అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. వాళ్ళు వేసిన లెక్క ప్రకారంగా పోయిన సంవత్సరం మనం ఇదే పండగలప్పుడు ఫిబ్రవరి 6వ తారీఖున టర్కీ దేశంలో భూకంపం వచ్చింది. ఆ టర్కీ దేశంలో భూకంపం వస్తుందని చెప్పిన ఆ ఫ్రాంక్ అనే అతడు ఒక శాస్త్రవేత్త, ప్రవక్తం కాదు, శాస్త్రవేత్త. కొన్ని అధ్యయనాలు చేసి, కొంచెం స్టడీ చేసి, ముందే గెస్ట్ చేసి, ముందే పసిగట్టి టర్కీలో భూకంపాలు రాబోతున్నాయని ఫిబ్రవరి 3వ తారీఖున ప్రకటించాడు ప్రపంచానికి. ఫిబ్రవరి 6వ తారీఖున భూకంపం వచ్చేసింది. మీకు విషయం తెలుసా? ఆ ఫ్రాంక్ హూపర్ అనే వ్యక్తి భారతదేశానికి భారీ సునామీ భూకంపం రాబోతుంది అని హెచ్చరిక చేశాడు పోయిన సంవత్సరమే. గ్యారంటీ కన్ఫర్మ్, కానీ డేట్ తెలీదు అన్నాడు, ఒకటే మాట. అందుకే మనకు తెలీదు. హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ పార్ట్ 2
పోయిన సంవత్సరం 2023లో చెన్నై పట్టణం చూసారు, ప్రతి నెల మునుగుతూనే ఉంది. ప్రతి నెల వర్షం వరద, వర్షం వరద, వర్షం వరద, సముద్రము పట్టణం కలిసిపోయి మునిగిపోతూనే ఉంది. పోయిన సంవత్సరం అంతా అనేక పట్టణాలు మునిగిపోయాయి ఈ భారతదేశంలో. హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆసాం, ఏంటవి లోతట్టు ప్రాంతాలు కాదు కదా. అస్సాము, సిక్కిము, హిమాచల్ ప్రదేశ్ కొండల మీద ఉండే పట్టణాలు అవి. సముద్రం పక్కనున్న పట్టణాలు కానీ లోతట్టు పట్టణాలు కనుక సముద్రం ముంచుకొచ్చేసి వరదలు వచ్చేస్తుంది. లోతట్టు కనుక డౌన్లో ఉన్నాయి కాబట్టి మునిగిపోయిందంటే అనుకోవచ్చు, ఓకే తప్పుతుందా అనుకుని. అరే ఎత్తు ప్రాంతంలో ఉండే పట్టణాలు కూడా మునుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఎవరు కూడా తప్పించుకోలేరు అని అర్థం. ఎవరు కూడా ప్రమాదాన్ని తప్పించుకోలేరు అని అర్థం. ఎవరికి కూడా ప్రమాదము మినహాయింపు లేదు అని అర్థం అండి. హిమాలయాల దగ్గర మొదలు పెడితే మొన్నే వచ్చింది హిమాలయాల్లో భూకంపం, చైనాకి ప్రభావితం, చైనా మీద ప్రభావం చూపించింది, ఆఫ్ఘనిస్తాన్ మీద, ఢిల్లీ వరకు ప్రకంపనలు వచ్చాయి. వస్తూనే ఉంది, ప్రతి నెల హిమాలయ రేంజ్లో వస్తూనే ఉంది. అక్కడ హిమాలయాల్లో భూకంపము, ఇటు హిందూ మహాసముద్రంలో భూకంపం వలన ఆ సముద్రం అలా పెరిగి దేశాల మీదకి వస్తుంది. సునామీ పార్ట్ 2 అనమాట. 2004, 2024. ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరం మనకు తెలియదు, కానీ ప్రమాదం పొంచి ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారండి. ఈ యుద్ధాలన్నీ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంటే మధ్యలో ఒకడు వచ్చి ఆపుతాడు కొంతకాలం, వాడే అబద్ధ క్రీస్తు. ఏప్రిల్ 22వ తారీఖున ఎర్రని పెయ్యలు గనక యూదుల కొరకు వాళ్ళు పరీక్షింపగా ఒక్క తెల్లని వెంట్రుక, నల్లని వెంట్రుక, నల్ల మచ్చ, ఏ మచ్చ లేకుండా ఉంది అంటే వాళ్ళు వెంటనే ఆ పెయ్యని వధించి దాని బూడిదను చల్లి ఇశ్రాయేలు జనాంగం మీద అంతా ప్రోక్షించి తమను తాము యూదా మతాచార ప్రకారంగా శుద్ధి చేసుకుని 3వ మందిరం కట్టడానికి పనులు మొదలు పెడతారు. అంటే అబద్ధ క్రీస్తు వచ్చేస్తున్నాడు అని అర్థం. వాళ్ళే సిద్ధపడుతున్నారు అబద్ధ క్రీస్తు కోసం అన్నప్పుడు మీరు నేను దేనికోసం సిద్ధపడాలి? యూదులందరూ ఈరోజు నిన్నటి న్యూస్, మెస్సయ్య వచ్చేస్తున్నాడనే నిరీక్షణతో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు యూదులు. చూసుకోండి న్యూస్లో మీరు. ఇంతకుముందు మెస్సయ్య అన్న మాట అనేవారు కాదు వారి ప్రార్థనలు కానీ పాటల్లో కానీ. ప్రపంచాన్ని కూడా ఒకసారి చూడండి అమ్మా. వాగ్దానాలు ఆశీర్వాదాలే కాకుండా అయ్యా బ్రదర్స్, రాకడను గుర్తుపట్టడానికి ప్రపంచాన్ని కూడా చూడమని చెప్పాడు. నోవాహు దినాలు ఎట్లుండేనో, లోతు దినాలు ఎట్లుండేనో చూడండి ఒక్కసారి. దానితో బైబిల్ అనే కళ్ళజోడు పెట్టుకొని చూడండి ప్రపంచాన్ని ఒక్కసారి, మీకు ప్రపంచం వేరేలా కనబడుతుంది. బైబిల్ అనే కళ్ళజోడుతోటి, బైబిల్ అనే లెన్స్ పెట్టుకొని ఒక్కసారి ప్రపంచాన్ని చూస్తే మీకు చాలా డిఫరెంట్గా, చాలా ఘోరంగా, ఇది మనది కాదు అన్నట్టుగా, మనం వెళ్ళిపోవలసిన వాళ్ళం అన్నట్టుగా, అమ్మో మనం కలిసిపోకూడదు అన్నట్టుగా అనిపించకపోతుందని అడగండి. బైబిల్ దృష్టితో చూడరు ప్రపంచాన్ని. నార్మల్గానే ఉన్నారు. మళ్ళీ అదే స్వస్థతలు, మళ్ళీ అదే అబ్రహాం ఆశీర్వాద ప్రసంగాలు, మళ్ళీ ఆ ప్రవచనాలే, బ్లెస్సింగ్, మళ్ళీ జాబ్స్, మళ్ళీ ఇళ్ళు వాకిళ్ళు, మళ్ళీ డబ్బులు దేవుడు ఇస్తాడు, మళ్ళీ ఆర్థికంగా దేవుడు బలపరుతులు, ప్రోద్బలం ఇవే నడుస్తున్నాయి. చాలా నార్మల్గా ఉన్నారు. అది ప్రస్తుతం ఉన్న యుద్ధాల వాతావరణం మూడో యుద్ధానికి దారితీస్తుంది. ఇశ్రాయేల్ హమాస్ యుద్ధం కూడా ఇశ్రాయేల్ యొక్క బలము వీగిపోయి బలహీనమైపోయే వరకు పోరాడతారు వాళ్ళు. దేన్ని చూసుకొని పోరాడుతున్నారు? మా వెనకాల అమెరికా ఉందని వాళ్ళు క్రిస్టియన్ కంట్రీస్, బ్రిటన్ ఉంది అండ్ అమెరికా ఉంది. ఇందాకేమనుకున్నాం? అమెరికా నాశనం అయిపోద్ది ఫస్ట్. ఎవరిని చూసుకొని వీళ్ళు అంతగా రోషం చూపిస్తున్నారో, ఈ ఇరాను, ఇరాకు, సిరియా, లిబియా అండ్ మరొక్కసారి ఐసిస్ ఉగ్రవాదులు మరలా రైజ్ అయ్యారు. ఇప్పుడు మధ్యలో తగ్గిపోయారు, మళ్ళీ ఇప్పుడు రైజ్ అయ్యారు. వాళ్ళు రైజ్ అయ్యి మొట్టమొదటి దాడి చేసేది అమెరికా మీద. దానివల్ల అమెరికా ఏం చేస్తుంది అంటే, ఇప్పటికే కూడా వాళ్ళు బైడెన్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం కొంచెం తగ్గిస్తూ వస్తున్నాడు. మాకు సంబంధం లేదని మీరు చూసుకోండి అని.
అలాగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే దేశాలన్నీ, క్రైస్తవ దేశాలన్నీ పతనం అయిపోతే ఇక వాళ్ళు ఏం ఆయుధాలు ఇస్తారు ఇజ్రాయెల్కి? అప్పుడు ఇజ్రాయెల్కి సహాయం లేదు ఇంకా. అప్పుడు ఆ నిస్సహాయ స్థితిలో వారికి సహాయం చేయడానికి ఎవరు వస్తాడో వాడే అబద్ధ క్రీస్తు. దాని కొరకే ఈ సన్నాహాలు. పోయిన వారం ఎలాన్ మస్క్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా మనిషి మెదడులో చిప్పు అమర్చే కార్యక్రమం చేపట్టాడు. న్యూరాలింక్స్ అంటారు. న్యూరాలింక్స్ అంటే బ్రెయిన్లో ఉన్న నరాలన్నిటినీ స్టడీ చేస్తే న్యూరో సైన్స్ అంటారు దాన్ని, న్యూరాలజీ. బ్రెయిన్లో నరాలు, బాడీలో కాళ్ళు చేయి పని చేయట్లేదు అంటే బ్రెయిన్ డిఫెక్ట్ అనమాట. న్యూరాలజిస్ట్కి చూపిస్తారు దాన్ని. బ్రెయిన్ నరాలను కంట్రోల్ చేయగలిగే చిప్ అమర్చాడు. ఇంతకుముందు జంతువుల మీద అమర్చాడు, కోతుల మీద, సక్సెస్ అయింది. ఫస్ట్ టైం మనుషులు అమర్చాడు, అది కూడా సక్సెస్ అయిపోయింది. దానివలన మనిషి ఏం చేయగలడంటే ఈ లైట్ని చూసి మనసులో అనుకుంటే అది లైట్ ఆఫ్ అయిపోవాలంటే ఆఫ్ అయిపోతుంది, అది సిగ్నల్స్ పంపిస్తుంది. 666 ముద్ర తలలో కానీ చేతిలో కానీ. తలలో పెట్టినా చేయి పెట్టి సిగ్నల్ ఇచ్చేలాగంటే ఆఫ్ అయిపోద్ది. డోర్స్కి సెన్సర్స్ ఉంటాయి, చెయ్యిలా పెట్టగానే డోర్ ఓపెన్ అవుద్ది, ఇలాగనే డోర్ ఆఫ్ అయిపోద్ది. టీవీ ఆన్ చేయాలి అని మనసులో అనుకుంటే టీవీ ఆన్ అయిపోద్ది, కట్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. మనిషే దేవుడైపోగలిగే శక్తులు కావాయి. ఈ మెదడులో ఈ చెప్పేసుకోవడం వలన మనుషుల్లో అద్భుత శక్తులు వచ్చేస్తాయి అన్నట్టుగా ఫీల్ అవుతున్నప్పుడు ఈ మొబైల్. ఒకప్పుడు వైరున్న ఫోన్లు ఉండేవి, ఇప్పుడు మొబైల్ వచ్చే మొబైల్ అంటే ఏంటి? పట్టుకొని తిరగగలిగేదాన్ని మొబైల్ అంటారు. మనకు మొబైల్ అంటే ఫోను. అసలు మొబైల్ అంటే మొబిలిటీ ఉన్నది, తిరగగలిగేది, ఒక చోట కట్టేసి ఉంచేది కాదు, నీ చేత్తో పట్టుకొని వెళ్ళగలిగేదాన్నే మొబైల్ అంటారు. కాబట్టి ఈ ఫోన్లు ఇప్పుడు అన్ని ఫీచర్స్ వచ్చేసాయి. ఈ మెదడులో చిప్పి పెడితే మీకు ఫోన్ లేకుండా పలానాలతో మాట్లాడాలని మనసులో అనుకుంటే కనెక్ట్ అయిపోతుంది. టెలిపతి అంటారు. ఎదుటి మనిషి మౌనంగా ఉన్నా అతని మెదడులో ఏం ఆలోచిస్తున్నాడో మీరు గుర్తుపట్టగలుగుతారు. ఇన్ని అద్భుతమైన శక్తులు మనిషికి వస్తున్నాయంటే పొలోమని వెళ్ళి వేసుకోవడం. మన క్రైస్తువులు ముందుంటారు నాకు తెలిసినంతవరకు. వ్యాక్సిన్ కోసం అలాగే పరిగెత్తారులే, వ్యాక్సిన్ కోసం అలాగే దుబ్బు అని పరిగెత్తి గుండె దుబ్బు అని పడి చచ్చిపోతున్నారు. ఊరికే ముందుంటారు, మనవాళ్ళు ముందుంటారు. అర్థమైందా? ఒక కొత్త విషయం బయటకు వచ్చినప్పుడు తెలివినాడు ఏం చేస్తాడు? ఆగండి, అప్పుడు కంగారు ఎందుకులా అంటాడు. తెలివినాడు ఒక కొత్త బైక్ వచ్చిందండి మార్కెట్లోకి, కొత్త కారు వచ్చింది. డబ్బు పిచ్చున్నవాడు, కార్లు పిచ్చున్నాడు, కొత్తది వచ్చిందా అయితే మనకు ముందు ఉండాలి, కొనేస్తాడు. అదేసరికి 2 నెలల తర్వాత అది పనిచేయదు. ఆ కంపెనీ వాళ్ళు కూడా వీడి మీద ప్రయోగం చేస్తారు. నడిపి చూడు, బ్యాటరీ పాడైందా, బ్రేక్ నడతలేదా, ఇలాగ వైబ్రేషన్ వస్తుందా, అయితే రెండోసారి దాన్ని మోడిఫై చేస్తారు. ఈ కొత్తగా కొనుక్కున్న వాళ్ళందరితో వీళ్ళు పరీక్షించి ఏ డిఫెక్ట్ ఉందో దాన్ని బాగు చేసి సంవత్సరం తర్వాత కొత్తది రిలీజ్ చేస్తారు వాళ్ళు, కారోళ్ళు. మరి కొనుక్కున్నాడు వీడి పరిస్థితి ఏంటి? మూల పెట్టద్దు, అదే బాగాలేదండి. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా మార్కెట్లోకి రాగానే కొనరు. ఏమో దాని ఏం డిఫెక్ట్ ఉందో మనకేం తెలుసు, బాగా రన్ అవుతుందా, రివ్యూస్ చూస్తాడు, రేటింగ్స్ చూస్తాడు, రివ్యూస్ చూస్తాడు, రేటింగ్ చూస్తాడు, బాగానే ఉంది అని చెప్తారు. కొంత బాగాలేదండి, బ్రేకులు సరిగ్గా లేవండి, గేర్ నడవట్లేదండి, బాగా వైబ్రేట్ అవుతుందండి, వీళ్ళు చెప్తే కొనడు. ఇంకా రివ్యూస్ చూసుకొని దాని ప్రభావం, దాని పర్యవసానం చూసుకొని 1-2 సంవత్సరాల తర్వాత పోయి అప్పుడు వెళ్ళి కొనుక్కుంటాడు. తెలివైనవాడు పని అది, డబ్బులు వేస్ట్ అవ్వకూడదు అనుకునేవాడు. మార్కెట్లో ఏది రాగానే పొలమన పరిగెత్తుకొని ఆధార్ కార్డు చేయించుకోవాలంటేనే మేము 4 సంవత్సరాల తర్వాత చేయించుకున్నాం. మేమైతే ఎందుకు వచ్చిన గొడవ, రెటినా స్కాన్ అంట, ఫింగర్ ప్రింట్ అంట, ఏమో అనుకొని అప్పుడు నెమ్మదిగా ఓకే పర్లేదు కదా అని చూసి అప్పుడు చేయించుకున్నాం. ఓటు హక్కు కూడా నేను ఇంచుమించు 10 సంవత్సరాల తర్వాత చేయించుకున్నాను. నేనైతే నాకు తెలిసి 18 సంవత్సరాలకు ఓటు రావాలి, నేను 27కో 28కో ఓటు సంపాదించా. ఎందుకు వచ్చిన కంగారు, ఎందుకు వచ్చిన తొందర? ఆగి
ఈ వ్యాక్సిన్ అంతే. ముందే చెప్పి ఆగండి, పరిస్థితులు బాగాలేవు, నమ్మలేం వీళ్ళని. వలస కూలీదారులకి 10 రూపాయలు టికెట్ ఫ్రీ చెయ్యని ప్రభుత్వము ఫ్రీగా వ్యాక్సిన్ ఎందుకు వస్తుంది? ఆగండి ఒకసారి, మీరు ఆగండి. జనాలు చచ్చిపోవాలని కోవిడ్ తీసిన వాళ్ళు జనాలు బతకడానికి వ్యాక్సిన్ ఎందుకు ఇస్తారు? కొంచెం ఆగండి అంటే నన్ను తప్పు పట్టారు. వ్యాక్సిన్ రావాలని నేను ప్రార్థన చేస్తాను, నేను ఆపేస్తున్నాడు. 666 ముద్ర అంటున్నాడు. ఇప్పుడు ముద్ర కాకపోతే ఇప్పుడు చచ్చిపోలేదా పిల్లలతో సహా? మన స్కూల్లో కూడా ఇంట్లో చెప్పకుండా, పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా స్కూల్లో పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేశారు. మా పాప ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు, వెళ్ళినా తీసుకునేది కాదు. కానీ అలాగా ఆడుకుంటున్న పిల్లలు, డ్యాన్స్ వేస్తున్న పిల్లలు, ఈ ఆగస్టు 15వ తారీఖుకి, ఈ రిపబ్లిక్ డేకి, ఈ స్వాతంత్ర దినోత్సవానికి, లేకపోతే స్కూల్ ఫంక్షన్కి డ్యాన్స్ వేస్తున్న పిల్లలు అక్కడే పడి చచ్చిపోతున్నారు. ఏంటి అంటే హార్ట్ అటాక్. చిన్నపిల్లలకి హార్ట్ అటాక్ ఏంటండి? ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు అనేకులు పడి చచ్చారు. కానీ అది వ్యాక్సిన్ ప్రభావం అని ఎవరు ఒప్పుకోలేదు, చెప్పరు. ఎందుకు? కొంతమంది తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు కాబట్టి కేసు కొట్టేస్తారు దాన్ని. అవే మీకు కదా రియాక్షన్ వచ్చిందేమో, మరి ముందే చూసుకోవాల్సింది కదా. ఈ సావులు చూసి ఒకప్పుడేమో ఈ వ్యాక్సిన్ వేసుకోకపోతే ఉద్యోగం లేదు, స్కూల్లో ఎలా లేదు, మీకు పని ఇయ్యరు అన్నవాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే వ్యాక్సిన్ వేసుకున్నారా అయితే ఉద్యోగం లేదు. ఎందుకంటే ఉద్యోగ స్థలంలో చచ్చిపోతారు. పని భారం ఎక్కువైతే ఎంతమంది తీసుకున్నాను, మీకు కంగారు పడకండి, కానీ బరువైన పనులు చేయకండి. పరిగెత్తడం కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఓవర్ ఈ హెవీ పనులు చేయొద్దు. స్లోగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది 666 ముద్ర కాకపోయినా ఆ కోవకు చెందినదే, దాని వెనకాల ఉన్న కుట్రంతా ఇదే అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ మనం తప్పు పెట్టారు. ఎవరికి నష్టం? హెచ్చరిక చేయడం వరకు మన పనండి. అందరూ విని అందరూ బాగుపడతారా అని గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం ముందే అనుకున్నాము కొందరే రక్షించబడతారు. ఇంకో విషయం చెప్పి ముగిస్తా. మీ ఫోన్లో పోయిన సంవత్సరం ఎమర్జెన్సీ అలర్ట్స్ వచ్చాయా? కయ్యమన్నది ఫోను. మీ ఫోన్లో ఎన్ని నంబర్లు ఉన్నాయి, అన్ని నంబర్లకి కయ్యమన్నది. నెట్వర్క్ లేకపోయినా ఎమర్జెన్సీ అలర్ట్. అది ఇంగ్లీష్లో వచ్చి నాకు ఇంగ్లీష్లో, తెలుగులో, ఒరియాలో, హిందీలో కూడా వచ్చింది. అన్నిసార్లు కయ్యమన్నది. ఏంటంటే ఎమర్జెన్సీ అలర్ట్ ట్రయల్ వర్షన్ ట్రై చేశారంట. దేనికోసం? ఎప్పుడైనా ఒక భయంకరమైన ప్రమాదం వస్తే ఆ టైంలో మీరు టీవీ చూస్తారో చూడరో, లేకపోతే నెట్ ఆన్లో ఉంటుందో లేదో, మీరు సడన్గా అప్పుడు యూట్యూబ్లో చూస్తుంటారో చూడరో గనక ప్రమాదాన్ని ముందే మీకు హెచ్చరిక చేయడానికి నెట్వర్క్ లేకపోయినా, నెట్ లేకపోయినా, టీవీ ఆన్లో లేకపోయినా మీరు పారిపోండి అని చెప్పడానికి ఒక మెసేజ్ ఇవ్వచ్చా లేదా అని ట్రై చేశారంట. ఎందుకు ట్రై చేశారంటారు? ఎందుకు చేసి ఉంటారు? ఏదో ప్లాన్లో ఉందని అర్థం. ఇంకో విషయం చెప్పనా? ఫేస్బుక్ సృష్టికర్త, ఫౌండరు, ఏం పేరు ఆయన పేరు? మార్క్ జకర్బర్గ్. అతను హవాయి దేశంలో కొన్ని వందల వేల ఎకరాలలో అండర్ గ్రౌండ్ బంకర్స్ తయారు చేయించుకుంటున్నాడంట. కొన్ని వేల కోట్ల డబ్బు పెట్టి. ఏంటిది? మార్క్ జకర్బర్గే కాదు, ప్రపంచంలో ఉన్న ఇంచుమించు టాప్ ధనవంతులు చాలామంది ఖాళీ మైదానం చూసుకొని, లేకపోతే ఒక ఖాళీ ద్వీపం చూసుకొని అండర్ గ్రౌండ్ లోపల, భూమి లోపల బంకర్స్ అంటారు, రూమ్స్ తయారు చేసుకుంటున్నారు. ఆ లోపల కరెంటు, జనరేటరు, ఇంటర్నెట్టు, ఆహారము, మంచినీళ్ళు, గ్యాసు, పెట్రోల్ అన్నీ దాచుకుంటున్నారు. ఎందుకంటారు? వాళ్ళకి ఏదో తెలుసు, ఏదో రాబోతుందని వాళ్ళకి అందరికీ తెలుసు. మనకి చెప్పరు. మనకి సినిమాలు, సీరియళ్ళు, జబర్దస్తులు, క్రికెట్లు చూపిస్తారు మనకి. అర్థమైందా? లేకపోతే 500 రూపాయల గ్యాస్, ఇవే మనకి హాని అంత ఇదే, మన బతికిలివే. ఇప్పుడు ఇరాను యుద్ధం ఎప్పుడైతే మొదలైందో ఈ పెట్రోల్ ఆంక్షలు వస్తాయి.
పెట్రోల్ ఆంక్షలు అంటే ప్రపంచ దేశాలకి అవి సరఫరా చేయవు. సౌదీ అరేబియాలో కూడా వాళ్ళ క్రూడ్ ఆయిల్ నిక్షేపాలన్నీ అయిపోయినాయి అంట. కాబట్టి భయంకరమైన కొరత, నూనె కొరత రాబోతుంది. రెండో ముద్రలో అక్కడ అంటాడు, ప్రపంచమంతా సమాధానం పోవునట్లు యుద్ధాలు వస్తాయి అన్నప్పుడు అక్కడ సింహాసనమునొద్ద నుండి 4 జీవుల్లో ఒకడేమంటాడంటే, నూనె ద్రాక్ష రసం జాగ్రత్త పెట్టుకోండి, పాడు చేసుకోకండి అన్నాడు. అందులో నూనె అంటే ఇవే పెట్రోల్, గ్యాస్, పెట్రోల్ నిక్షేపాలు. కొరత వచ్చిన విదేశాల్లో కొరత వచ్చింది. చాలా మట్టుకు ఇంధనము, ఈ ఫ్యూల్ అంతా యుద్ధ ట్యాంకర్లకే సరిపోతుంది. ఇప్పుడు భారీ యుద్ధం రాబోతుంది అన్నప్పుడు పెట్రోల్ అటెళ్తుందా, ఇటు వస్తుందా? మరి అటెళ్తుంది అన్నప్పుడు కొరత వస్తుంది. కొరత వచ్చినప్పుడు రేటు పెరుగుతుందా, తగ్గుతుందా? కొందరికి దొరకనే దొరకదు. కష్టం. ఈ ఆఫర్లన్నీ కష్టం అని చెప్తున్నాను నేను. పాపం ప్రభుత్వాలు మేలు చేయాలని చూస్తున్నాయి కానీ కష్టం అంటున్నాను నేను. పరిస్థితులు బాగోలేవు. మీకు ఊరట కలిగించడానికి 4 మంచి మాటలు చెప్పేవచ్చు. సాధ్యమయ్యే పనులు కావు. కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాదు ఇదంతా. ప్రభుత్వాలు కావాలి అనుకుంటే దేశాన్ని చక్కగా తీర్చిదిద్దగలవు, కానీ ప్రణాళికలు అది లేదు. ఏమేమి చేసుంటే, ఏమేమి చేస్తే ఈ మన నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయని నేను ఎవరో మాట్లాడుకున్నాం మొన్న. మాకే ఐడియాలు వస్తున్నాయి, వాళ్ళకి రావా? వాళ్ళకి ప్రభుత్వ సలహాదారులు ఉంటారు కదా. మరి నీకు 1 కోటి మందికైనా ఉద్యోగం రావాలంటే వాళ్ళకి ఏమి వెసులుబాటు కలుగు చేయవచ్చు, కొన్ని సలహాలు ఇవ్వండి అంటే 100 సలహాలు ముందుకు వస్తాయి. అందులో ఏది బెటరో 10 పై పక్కకు తీస్తే 10 కంపెనీల్లో 10 అవకాశాల్లో ఇంచుమించు 1 కోటి మందికి కాకపోయినా 25 లక్షల మందికైనా ఉద్యోగాలు ఇవ్వగలవు ప్రభుత్వాలకు. ఎవరు? భృతి కింద, నిరుద్యోగ భృతి కింద ఇంత పెన్షన్ అని, ఈ పెన్షన్ అని డబ్బులు ఇచ్చి ఫ్రీ చేసి బద్దకస్తులు చేసేసారు. ఈ ఫ్రీ డబ్బులు తిని వీళ్ళు సినిమాలు చూసుకుంటారు. ఈ ఫ్రీ డబ్బులు తిని వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటారు, మొబైల్ రీఛార్జ్ నెలకి 500 రీఛార్జ్ చేసుకుంటారు. ఈ ఫ్రీ డబ్బులు తిని 200 రూపాయల టికెట్కి 1000 రూపాయలు 2000 పెట్టి కొనుక్కొని చూస్తారు వీళ్ళందరూ. ఈ ఫ్రీ డబ్బులు తీసుకుని 30,000 రూపాయల ఫోన్ కొనుక్కుంటారు ఈ కుర్రాళ్ళందరూ. తెలియదు అనుకుంటున్నారా ప్రభుత్వాలకి? వీళ్ళని పోషిస్తారా? ప్లాన్లు లేవు ఇవన్నీ. మాటకి ఇంతకన్నా చూసారా, ఈ సేల్స్ బాయ్ చూపించే ప్రోడక్ట్ వేరు, మనకు చేతిలో పెట్టే ప్రోడక్ట్ వేరు. నమ్ముకుని ఉన్నారా ప్రభుత్వాన్ని, నాయకుల్ని? పాపం బాగుపడే ప్రసక్తి లేదు ఇక్కడ. అబద్ధక్రీస్తు శాసనం రావాలి అంటే, నూతన ప్రపంచ విధానం రావాలి అంటే మొత్తం మారిపోతుంది. ఈ ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ మార్చేసింది, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మార్చేయబోతుంది. ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఆర్టికల్ 31 మణిపూర్ అక్కడ రద్దు చేస్తారు. అన్ని ఆ ప్రభుత్వాలు తమ ఇచ్చ వచ్చినట్లుగా విధులు కల్పించుదురు హబక్కూకు గ్రంథంలో. ఇదే మీరు ఓట్లు వేస్తే ఇంక నెక్స్ట్ గెలవరు. ఇంకా రాబోయే దినాల్లో ఓట్లు ఇలాగ ఉండవు, ఎలక్షన్స్ ఇలాగ ఉండవు. ఇదే లాస్ట్. సిఐఏ ఎన్పిఆర్ గురించి చెప్పి ముగిస్తా. 1930, 31, 32 సంవత్సరాల్లో జర్మనీ దేశంలో యూదులు ఉండేవారు. ఎవరు వాళ్ళు? ఇజ్రాయెల్ దేశం నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు. క్రీస్తు శకం 70లో యెరూషలేం పాడైనప్పుడు 11 లక్షల మంది యూదులు చంపబడినప్పుడు వాళ్ళు ఆయా దేశాలకి పారిపోయారు యూదులందరూ. అప్పుడు చాలామంది జర్మనీకి వచ్చి తలదాచుకున్నారు. అలా వాళ్ళ జనసంఖ్య పెరిగింది. బాగానే బతుకుతుండేవారు, ఇల్లు కట్టుకున్నారు, జాబ్స్ ఉండేవి, పిల్లలకు స్కూల్స్ ఉండేవి, వ్యాపారాలు ఉండేవి, హ్యాపీగా ఉన్నప్పుడు ఒక అబద్ధ క్రీస్తు వచ్చాడు, ఒక క్రీస్తు విరోధి వచ్చాడు. అతని పేరు అడాల్ఫ్ హిట్లర్. యూదులంటే పరమద్వేషం అతనికి, పరమద్వేషం. యూదులు వాళ్ళ రాజ్యంలో హాయిగా బతికి ఉండడం వానికి నచ్చక ఇది ఎలా చేస్తే బాగుంటుందని ఒక ఆఫర్ తీసుకొచ్చాడు. మరి మన దేశంలో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కొంచెం ముందుకు రండి అయ్యా, మీకు అందరికీ మేము కొంచెం వెసులుబాటు కలుగు చేస్తాం, కొంచెం అనుకూలమైన వాతావరణం కలుగు చేస్తాం. మీరు బయట వాళ్ళు కాబట్టి మీకు మా దేశంలో ఇబ్బంది రాకుండా కొన్ని అనుకూలమైన పరిస్థితులు మేము కలుగు చేస్తాం. ఎవరో మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి రండి అంటే ఇలా అందరూ అన్ని కట్టేశారు.
వాళ్ళందరినీ డిటెన్షన్ సెంటర్లో తీసుకెళ్ళిపోయి చంపేశాడు. మామూలుగా చంపలేదు, శరీర భాగాలు ఎక్కడెక్కడ కోసేసాడో తెలీదు. గ్యాస్ ఛాంబర్లో పెట్టి కాల్చి చంపేశాడు. ఎంతమందిని? క్రీస్తు శకం 70లో టైటస్ వచ్చి 11 లక్షల మంది యూదులను చంపేస్తే ఈ అడాల్ఫ్ హిట్లర్ ఒక్కడే 65 లక్షల మంది యూదులను చంపేశాడంటే జర్మనీలో యూదుల గతి ఏంటో రాబోయే దినాల్లో క్రైస్తవుల పరిస్థితి అది. లూకా సువార్త 21:12 చదవండి ఒకసారి. లూకా సువార్త 21:12. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యుద్ధకును అధిపతుల యుద్ధకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. చాలు, ఇది మీకు సాక్షార్థమై సంభవించును. ఏంటంట? ప్రపంచం అంతటి మీదకి ఆ పైన అంటాడు భూకంపాలు, కరువులు, యుద్ధాలు, భయోత్పాతాలు, గొప్ప సూచనలు ఎట్సెట్రా ఎట్సెట్రా ప్రపంచం అంతటికి వస్తుంది, భయంకరంగా రాబోతుంది. కానీ ఇవన్నీ జరగక మునుపు మీ మీద హింస కూడా వస్తుంది అని చెప్పాడు. భవిష్యత్తు బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మోసపోతున్నారు అని అర్థం. ఈ పరిస్థితుల్లో మనకి క్షేమం ఒక్కటే, ప్రభు రాకడే. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి తప్పించుకోవటానికి లూకా సువార్త 21:35-36. లూకా సువార్త 21:35-36 చదవండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడం చెప్పి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ భయంకరమైన దుర్వార్తలలో శుభవార్త ఇదొక్కటే. రాబోతు ప్రపంచ భూమి అందంతటి మీదకి అకస్మాత్తుగా ఊరి వచ్చినట్లుగా ఆ ప్రమాదము, ఆ నాశనం వచ్చినప్పుడు జనులందరూ సహాయం నిమిత్తము ఎక్కడికి పారిపోతారో వాళ్ళకి ఐడియా లేదేమో, కానీ మనకు దేవుడు ఒక ఐడియా ఇస్తున్నాడు. మనం పారిపోయే స్థలం ప్రభు రాకడొక్కటే. వీటన్నిటిని తప్పించుకొని అక్కడ నిలబడడానికి రెడీ అవ్వండి అంటే తప్పించుకునే అవకాశం ఉందని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు తప్పించుకుంటారో? సిద్ధపడేవాళ్ళు తప్పించుకుంటారు. ఎవరు తప్పించుకుంటారు? ఆరాటపడేవాళ్ళు తప్పించుకుంటారు. లోకం మీద దృష్టి లేని వాళ్ళు తప్పించుకుంటారు. ఎవరి హృదయాలు దేవుణ్ణి పిలుస్తూ ఘోష చేస్తుందో, ఆర్తనాదం చేస్తుందో వాళ్ళని రక్షించుకుంటాడండి. వచ్చి పొద్దున్న మాట్లాడుకున్నాం కదా, ఆయన కొరకు కనిపెట్టేవాళ్ళు, ఆశతో కనిపెట్టేవాళ్ళు, 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు. ఎందుకు అంటే ఈ లోకము మేము బ్రతకటానికి ఇక అనుకూలంగా లేదు నాయనా అని మొరపెట్టాల్సింది పోయి సంఘాలన్నీ చాలా కూల్గా ఉన్నారు అంటే శ్రమల కాలం బ్యాచ్ ఎక్కువ అయిపోయారని అర్థం. అంతకు మించి ఇంకేం లేదు. ఒకటే మాట, యెరూషలేము దండ్ల చేత చుట్టబడట మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని మీరు తెలుసుకొని యూదయలో ఉండువాడు మీరు కొండలకి పారిపోండి. ఎక్కడికి పారిపోండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పారిపోవలసింది ఉన్నతమైన ఆత్మీయ స్థితికి వెళ్ళిపోవాలి ప్రియులారా. అప్పుడే అటు నుంచి అటుపోతాం దేవుని దగ్గరికి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.